అది ఒకే ఒక్క కిటికీ. కానీ సాయంత్రం 7 గంటల తర్వాత ఆ కిటికీని ఎవరూ చూడరు. ఆ కిటికీ చుట్టూ ఒక వింత నిశ్శబ్దం అలుముకుంటుంది. చీకటి దానిని కమ్మేస్తుంది. అర్జున్కి అది కొత్త ఇల్లు. పాతకాలపు నిర్మాణం, ప్రతి మూలలోనూ ఒక కథ దాగి ఉన్నట్టు. కానీ మొదటి రాత్రే అతను ఏదో విచిత్రం గమనించాడు. ఒక అంతుచిక్కని అనుభూతి అతన్ని వెంటాడింది. కిటికీ అద్దం మీద లోపల నుండి ఎవరో చూస్తున్నట్టుగా 2 కళ్ళ ప్రతిబింబం కనిపించాయి. అవి చీకటిలో మెరుస్తున్నట్టు భయంకరంగా ఉన్నాయి. అర్జున్ దగ్గరికి వెళ్ళాడు. అతని గుండె గట్టిగా కొట్టుకుంటోంది. ప్రతి అడుగులోనూ ఒక తెలియని భయం అతన్ని ఆవరించింది. కిటికీకి చేతి వేసి అద్దాన్ని తుడిచారు. కళ్ళు మాయం అయ్యాయి. ఒక క్షణం పాటు ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అతను తిరిగి వెనక్కు నడిచిన వెంటనే అద్దం మళ్ళీ మబ్బుగా అయ్యింది. మరలా ఆ 2 కళ్ళు. ఈసారి మరింత స్పష్టంగా, మరింత భయంకరంగా. ఈసారి అవి అర్జున్ మీదే చూస్తున్నాయి, కదలకుండా. ఒక్క బ్లింక్ కూడా మానేసి, అతని ఆత్మను చీల్చేస్తున్నట్టుగా. అర్జున్ భయంతో కిటికీ తెరిచాడు. కానీ బయట ఖాళీ గాలి, చీకటి తప్ప మరేమీ లేదు. ఒక నిశ్శబ్దమైన, భయంకరమైన శూన్యం. వెంటనే లోపలికి తిరిగి చూశాడు. అద్దంలో కనిపిస్తున్న కళ్ళు మాత్రం అతని కళ్ళు కావు. అవి ఎవరో మరో వ్యక్తి ఇంకా లోపలే ఉన్నట్టు. అతని వెనుక, అతని నీడలో. అర్జున్ ఒక అడుగు వెనక్కి వేసిన వెంటనే అద్దం మీద ఒక మాట కనిపించింది. డోంట్ లుక్ అట్ మై విండో. ఆ మాటలు అతని గుండెల్లో భయాన్ని నింపాయి.